హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈరోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియం క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబడ్డాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ బ్యాచ్కి సంబంధించి పూర్తి సిలబస్ కవరేజ్తో రాష్ట్ర స్థాయి అధ్యాపకులతో మెటీరియల్ మరియు టెస్ట్ సిరీస్ అనేవి నిర్వహించబడతాయి. సో ఇక్కడ ఇంకా వివరాల కోసం ఈ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మెయిన్ సెక్షన్ సంబంధించి ఫస్ట్ మనం ఇచ్చిన 5 క్వశ్చన్స్ సంబంధించిన స్ట్రక్చర్ అయితే బ్రీఫ్గా చూద్దాం. Environmentalism and its significance in the context of sustainable development in India. Analyze recent policy measures taken by the Indian government to balance development and environmental protection. ఇక్కడ భారతదేశంలో సుస్థిర అభివృద్ధి సందర్భంలో అన్నారు, రైట్? ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. సో అదేవిధంగా పర్యావరణ వాదం మరియు దాని ప్రాముఖ్యతను నిర్వచించండి అన్నారు. సో పర్యావరణవాదం అంటే ఏంటో చెప్పాలి, అదేవిధంగా పర్యావరణవాదం యొక్క ప్రాముఖ్యత కూడా చెప్పాలి, రైట్? సో చాలా ఇంపార్టెంట్. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేయడానికి భారత ప్రభుత్వం ఇటీవల తీసుకున్న విధాన చర్యలు విశ్లేషించండి అని ఇచ్చారు. సో అయితే అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు సమతుల్యం చేయడానికి అంటే ఇక్కడ ప్రత్యేకించి ప్రాముఖ్యత రాస్తున్నాం. అదేవిధంగా కొన్ని సవాళ్ళు కూడా మనం రాయాలి. సవాళ్ళు రాసి అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేయడానికి ఇటీవల తీసుకున్న విధాన చర్యలను విశ్లేషించండి అన్నారు. సో ఆ చర్యలు ఏంటో చెప్పి ఇంకా ఏం చేయాలో అనేది ముగింపులో చెప్తే సరిపోతుంది. సింపుల్ స్ట్రక్చర్. నెక్స్ట్, డిస్కస్ ద కంపీటింగ్ డిమాండ్స్ ఫర్ వాటర్ రిసోర్సెస్ ఇన్ తెలంగాణ. హౌ డస్ దిస్ ఇంపాక్ట్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్? ఇవాల్యుయేట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్స్ వాటర్ కన్జర్వేషన్ పాలసీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. తెలంగాణలో నీటి వనరుల కోసం పోటీ డిమాండ్లను చర్చించండి అని ఇచ్చారు, అంటే డిస్కస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్. ఇది వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇటీవలి సంవత్సరాల్లో అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర నీటి సంరక్షణ విధానాల ప్రభావాన్ని అంచనా వేయండి అన్నారు. సో 2 సార్లు ప్రభావితం అని వచ్చాయి. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో నీటి వనరుల కోసం పోటీ డిమాండ్లు, వాటర్ రిసోర్సెస్ ఇన్ తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడాలి. సో కంపల్సరీ ప్రాముఖ్యతకు సంబంధించి మనం మాట్లాడుతున్నట్టే, అంటే పాజిటివ్నెస్లో. నెక్స్ట్, వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది అంటే ఇక్కడ కంపల్సరీ పాజిటివ్స్ నెగిటివ్స్ రాస్తాం, రైట్? ఇక్కడ తెలంగాణ నీటి వనరుల కోసం తెలంగాణలో వాటర్ రిసోర్సెస్ సంబంధించి ఏమున్నాయి డిమాండ్స్ అనేవి మనం చెప్తూ నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ కీవర్డ్ దగ్గర మనం ఈ డిస్కస్ అనే కీవర్డ్ని అప్లై చేస్తాం అనమాట. పాజిటివ్స్ నెగిటివ్స్ కూడా రాస్తాం. ఇటీవలి సంవత్సరాలలో అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర నీటి సంరక్షణ విధానాల ప్రభావాన్ని అంచనా వేయండి. సో ఇక్కడ ఇంపాక్ట్కి సంబంధించి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటికి సంబంధించిన చెప్పి సవాళ్ళు కూడా కొన్ని చెప్పి ఫైనల్గా ముగింపులో ఇది మొత్తం సవాళ్ళు అదేవిధంగా చర్యలు 2 ముగింపులో చెప్పేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కీవర్డ్స్ అనేవి మనం తీసుకుంటున్నాం. ఆల్మోస్ట్ 3 పార్ట్స్ ఇచ్చారు కాబట్టి సో మనం ఎక్కడ స్పేస్ను యూజ్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ 200 వర్డ్సే టైం లిమిట్ ఉంది, అదే వర్డ్ లిమిట్ ఉంది. అదేవిధంగా 3 పేజెస్సే మనకి ఇస్తారు. సో అదేవిధంగా దానికి సంబంధించిన 10 to 12 minutes మాత్రమే టైం ఉంటుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఎంతవరకు రాయాలనేది మీకు మీరే చాయిస్ తీసుకోవాలి, రైట్? సో ఇక్కడ 3 parts ఇచ్చినా 4 parts ఇచ్చినా 2 ఇచ్చినా 5 ఇచ్చినా మనం 2 pages రాస్తాం. 2-3 pages 200 word లిమిటే రాస్తాం. కాకపోతే అది ఎంతవరకు రాయాలనేది మనం కన్సైజ్ చేసుకుని మనకున్న స్పేస్ టైంకి సంబంధించి మనం కన్సైజ్ చేసుకుంటాం అనమాట, రైట్? సో నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ of biodiversity and its types. First part, what are the current threats to biodiversity in India? Discuss the initiatives taken by the government to conserve biodiversity, particularly in Telangana. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ అర్థం చేసుకుంటాం, ఇది ఫస్ట్ రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అన్నారు కాబట్టి వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ డెఫినేషన్, రైట్? నెక్స్ట్ టైప్స్ ఏమున్నాయో చెప్తాం. నెక్స్ట్ కరెంట్ థ్రెట్స్ ఏమున్నాయో బయోడైవర్సిటీకి ఇన్ ఇండియా అన్నారు కాబట్టి కంపల్సరీ ప్రస్తుతం ఉన్న సవాళ్ళు చెప్తాం, రైట్? నెక్స్ట్, డిస్కస్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు కన్జర్వ్ బయోడైవర్సిటీ పర్టికులర్లీ ఇన్ తెలంగాణ అన్నారు. మేజర్గా తెలంగాణలో ఏం తీసుకున్నారు అనేది ఇక్కడ మనం లింక్ చేయాలి. అంటే ఇది ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ అయినప్పటికీ భారతీయ మరియు తెలంగాణకు సంబంధించి ఇచ్చారు కాబట్టి ఇటువంటి కీవర్డ్స్ని వర్డ్స్ని మనం ఫోకస్ చేయకపోతే క్వశ్చన్లో చాలా ఇబ్బంది పడతాం, రైట్? ఇది ఒక ఎగ్జాంపుల్ దానికి. నెక్స్ట్ 4th
క్వశ్చనే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ అయితే వాట్ ఆర్ ద గ్లోబల్ ఛాలెంజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ దర్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా, హౌ ఈజ్ తెలంగాణ అడాప్టింగ్ టు ద ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ త్రూ పాలసీ మెజర్స్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ళు, భారత్పై వాటి ప్రభావాలు రెండు సపరేట్గా మనం రాయాలి. అంటే గ్లోబల్ కాంటెక్స్ట్లో ఫస్ట్ రాయాలి, రైట్. నెక్స్ట్ భారత్పై ప్రభావాలు ఏంటనేది సెకండ్ పార్ట్గా మనం రాస్తాం స్ట్రక్చర్లో. నెక్స్ట్ విధానపరమైన చర్యలు మరియు సమాజ భాగస్వామ్యంతో వాతావరణ మార్పుల ప్రభావాలకు తెలంగాణ ఎలా అనుగుణంగా మారుతుంది. అంటే ఇక్కడ వరల్డ్ లెవెల్లో ఇచ్చారు, అంటే ఇంటర్నేషనల్, నేషనల్, మన స్టేట్ లెవెల్లో ఈ మూడు అడ్రస్ చేయాలన్నమాట. ఈ క్వశ్చన్లోనే అన్నీ ఇచ్చారు. సో ఇక్కడ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అని ఇచ్చారు, అదేవిధంగా విధానమైన చర్యలు. జనరల్గా మనం చర్యలు రాసేటప్పుడు, అవసరమైన చర్యలు రాసేటప్పుడు ఇవి రాస్తాం. విధానపరంగా ఏం తీసుకోవాలి, లేదా సాంకేతిక పరంగా ఏం తీసుకోవాలి, ఆర్థికంగా ఏం తీసుకోవాలి, అదేవిధంగా సమాజ భాగస్వామ్యం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇలాంటి సమాజపరంగా, విధానపరంగా చర్యలతో వాతావరణ మార్పుల ప్రభావాలను తెలంగాణ ఎలా అనుగుణంగా మారుతుంది అనేది ఇక్కడ చెప్పారు, రైట్. అడిగారు. సింపుల్ స్ట్రక్చర్. నెక్స్ట్ మనం తీసుకోబోయే ఈరోజు క్వశ్చన్, ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 6th October 2024, పేపర్ 4 సెక్షన్ 3 అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు. ఇక్కడ ఐడెంటిఫై ద మేజర్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ అఫెక్టింగ్ అర్బన్ ఏరియాస్ ఇన్ తెలంగాణ, హౌ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ అడ్రసింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్, critically assess the success of recent initiatives aimed at reducing plastic pollution in తెలంగాణ. ఇది 3 పార్ట్స్లో ఇచ్చారు ఇక్కడ. సో మనం క్లియర్ కట్గా మనం 3 స్టెప్స్ అనేవి ఫాలో అవుతున్నప్పుడు క్వశ్చన్ రీడింగ్ ఒక్క నిమిషంలో మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఎన్ని పార్ట్స్ అనేది ఐడెంటిఫై చేశారు. పొల్యూషన్ అనేది మేజర్గా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ అన్ని టైప్స్ని మనం కవర్ చేయాలి కాబట్టి 3 పార్ట్స్లో ఇచ్చారు ఇక్కడ. మొదటిగా తెలంగాణలోని పట్టణ ప్రాంతాలను ప్రభావితం చేసే ప్రధాన రకాల కాలుష్యాలను గుర్తించండి. ఘన వ్యర్థాల నిర్వహణ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుంది, తెలంగాణలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఇటీవల చేపట్టిన కార్యక్రమాల విజయాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి అని థర్డ్ పార్ట్లో ఇచ్చారు, రైట్. ఇంకా 3 పార్ట్స్ ఇచ్చారు. అదేవిధంగా క్వశ్చన్ ట్యాగ్స్ అర్థం చేసుకుంటే ఐడెంటిఫై అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో జస్ట్ మనం మెన్షన్ చేస్తాం, ఈ టైప్స్ ఎన్ని ఉన్నాయో అవి చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. ఓన్లీ నేమ్స్ రాస్తే సరిపోతుంది, రైట్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హౌ ఇది జనరల్ కీవర్డ్. నెక్స్ట్ క్రిటికల్లీ అసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఇక్కడ. క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ మనం పాజిటివ్స్, నెగిటివ్స్ కలిపి ఒకే పాయింట్లో రాస్తాం, రైట్. అది అర్థం చేసుకోండి. సపరేట్గా ఛాలెంజెస్ అనేవి రాయన అవసరం లేదు. మనకున్న స్పేస్ అండ్ టైంకి సంబంధించి చూసుకుంటే 3 పార్ట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ 2 కంబైన్ చేసి రాయొచ్చు. ఫైనల్గా మనం తీసుకునే కొన్ని చర్యలు ఇంకా ఏం తీసుకోవాలనేది కంక్లూజన్లోనో ముందుగానో చెప్పుకోవచ్చు, రైట్. సో టోటల్గా కీవర్డ్స్ని అర్థం చేసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం కీవర్డ్స్ని మనం ఒకసారి ఫోకస్ చేస్తే కీవర్డ్స్ లాగా మనకి మేజర్ టైప్స్ అనేది మొదటి కీవర్డ్గా చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనకి అర్బన్ ఏరియాస్లో ఇన్ తెలంగాణ ఎస్పెషల్లీ అఫెక్టింగ్ అన్నాడు, రైట్, ప్రభావితం అయ్యే. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అడ్రసింగ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లాస్టిక్ కాదు, నార్మల్ పొల్యూషన్ కాదు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇష్యూస్ సంబంధించి సెకండ్ పార్ట్లో అడిగాడు. నెక్స్ట్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్స్ ఇన్ తెలంగాణ, రైట్. ఇక్కడ ప్లాస్టిక్ పొల్యూషన్ అడిగారు. అంటే 3 కీవర్డ్స్కి సపరేట్గా మనం 3 పార్ట్స్కి సపరేట్గా అడిగారు. అది చాలా ఇంపార్టెంట్, రైట్. సో అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫైనల్గా మనం ఒక స్ట్రక్చర్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఈ మనకున్న కీవర్డ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ వైజ్ ఫస్ట్ మనం టైప్స్ రాస్తాం, ఎన్ని టైప్స్ ఉన్నాయో అవి రాసి ఎగ్జాంపుల్స్తో లింక్ చేస్తాం. నెక్స్ట్ మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ సంబంధించి మనకి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పరిష్కరించే దిశగా ఎలా అడ్రస్ చేస్తుంది అనే దాని మనం తెలంగాణకు సంబంధించి రాస్తాం, రైట్. నెక్స్ట్ మనకి థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, క్రిటికల్లీ అన్నాడు కాబట్టి కంపల్సరీ క్రిటికల్లీ అనే సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్లాస్టిక్ పొల్యూషన్ని ఎలా రెడ్యూస్ చేస్తుంది అనేది ఇక్కడ మనం రాస్తాం, రైట్. మెజర్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇక్కడ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఒకే పాయింట్లో 1 by 1 రాస్తాం, అది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఫైనల్గా తీసుకోవాల్సిన చర్యలు, మనం ఏవైతే చర్యలు ఇంకా తీసుకోవాలో అవి చెప్తాం, రైట్. అది కంక్లూజన్లో చెప్పచ్చు, సపరేట్గా రాయొచ్చు, వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇంకా మనం చూసుకుంటే ఇంపార్టెంట్ కీవర్డ్స్ అనేవి అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది బ్రెయిన్ స్టార్మింగ్ వితిన్ 1 minute. సో ఇక్కడ కీవర్డ్స్ సంబంధించి ఇక్కడ పొల్యూషన్ గురించి మాట్లాడతాం కాబట్టి రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రిపోర్ట్స్ సంబంధించి మనకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన నివేదికలు కావచ్చు, రైట్.
అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ నివేదికలు కావచ్చు, ఇలాంటివన్నీ మనం లింక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు, రైట్, 2016, రీసెంట్గా 2021లో దాన్ని అమెండ్ చేశారు. అదేవిధంగా మనకున్న ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ సంబంధించి నిబంధనలకు సంబంధించి రాస్తూనే మనకి స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి ర్యాంక్స్ గురించి మాట్లాడచ్చు, రైట్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిలేటెడ్గా మాట్లాడచ్చు. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కీవర్డ్సే. దాని తోడు మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి కూడా ముగింపులో మనం కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. ఇవన్నీ ప్లాస్టిక్ పొల్యూషన్తో కాదు, మొత్తం పొల్యూషన్ టైప్స్ సంబంధించి మాట్లాడేటప్పుడు ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్, అదేవిధంగా రిపోర్ట్స్, ఇండిసెస్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. సో అయితే పరిచయానికి వస్తే మనం స్టార్టింగ్ పరిచయంలో మనం ఏం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకి సంబంధించి మనకి నివేదిక ప్రకారం మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్ యొక్క నివేదిక సంబంధించి గాలి కాలుష్యం నివేదిక సంబంధించి మనకి ఇక్కడ మాట్లాడుకుంటే గాలి నాణ్యత సూచిక అనేది 200కి మించిపోయింది హైదరాబాద్కి సంబంధించి చెప్తున్నారు. దీన్ని మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రడక్షన్గా ఇక్కడ లింక్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఎంతో కొంత బేసిక్ కూడా రాయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ స్టాటిక్ పార్ట్కి సంబంధించి మనం మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో వేగవంతమైన పట్టణీకరణ ఎదుర్కొంటున్న సమస్యలుగా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ లాంటి నగరాల గురించి మనం చెప్పచ్చు, రైట్. జనాభా పెరుగుదల కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, వీటి కారణంగా వ్యర్థాల నిర్వహణ మరింత క్లిష్టంగా మారుతుంది అనేది మనం ఒక కంక్లూజన్, అంటే ఒక స్టాటిక్ పార్ట్లో వివరంగా చెప్తాం, రైట్. సో నెక్స్ట్ మనకి బాడీ పార్ట్లోకి వచ్చేసరికి ఒక్కొక్క కీవర్డ్ని ఇక్కడ అడ్రస్ చేస్తాం. తెలంగాణ పట్టణ ప్రాంతాలను ప్రభావితం చేసే కాలుష్య రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే, ఫస్ట్ వాయు కాలుష్యం. అందులో వాహనాలు, పరిశ్రమల ద్వారా ఎక్కువ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే మనకి 2022 నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించిన నివేదిక మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. ఆ నివేదిక ప్రకారం మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ గాలి నాణ్యత పట్టణాల్లో ఒకటిగా, అంటే పడిపోయిన పట్టణాలుగో ఒకటిగా ర్యాంకు అనేది మనకి హైదరాబాద్కి ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ నీటి కాలుష్యం చూసుకుంటే నదుల్లో మురుగునీరు ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం మూసీ నది ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 ముఖ్యంగా తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదిక ప్రకారం మూసీ నదిలో ఈ నీటి నాణ్యత మరింత దిగజారిందనేది కూడా చెప్తున్నారు, రైట్. ఇది ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ మనకున్న శబ్ద కాలుష్యం గురించి మాట్లాడుతున్న ట్రాఫిక్ నిర్మాణం కారణంగా మనకి పట్టణీకరణ కారణంగా కూడా మనకి ఈ శబ్ద కాలుష్యం పెరుగుతుంది, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకు ఎగ్జాంపుల్ ఈ రీసెంట్ రిపోర్ట్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ 2023కి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో శబ్ద స్థాయిలో అనుమతించబడిన పరిమితిని మించి ఉన్నాయి హైదరాబాద్ లాంటి నగరాల్లో, రైట్. అది మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఘన వ్యర్థాల కాలుష్యం, వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించలేకపోవడం కూడా ఒక సమస్య. ముఖ్యంగా మనం ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి మనం లింక్ చేసుకోవచ్చు. అది 2023 ప్రకారం హైదరాబాద్లో రోజుకి 6,500 టన్నుల పైగా ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి వేరు చేయడం, పునరావృతం చేయడం మరియు ధ్వంసం చేయడంలో సవాళ్ళను అయితే ఎదుర్కొంటుందని కూడా చెప్పచ్చు, రైట్. సో దీంతోపాటు మనకున్న ప్లాస్టిక్ కాలుష్యం కూడా ఇక్కడ చెప్పచ్చు. ప్లాస్టిక్ కాలుష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇది TSPCB అంటే తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2023 నివేదిక ప్రకారమే మాట్లాడుకుంటే హైదరాబాద్ 330 టన్నులకి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది రోజుకి అనేది కూడా ఇది ఒక ఫ్యాక్ట్గా చెప్పుకోవచ్చు, రైట్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ రకాలుగానే చెప్పుకోవచ్చు, కాలుష్య రకాలు. ఫైనల్గా తెలంగాణలో ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి మనం ఇక్కడ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనే కొన్ని ఇనిషియేటివ్స్ సంబంధించి చూసుకుంటే GHMC చొరవలు ఏవైతే ఉన్నాయో వాటి కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవచ్చు. గృహాల నుండి వ్యర్థాల సేకరణ అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్రీకృత వ్యర్థ ప్రాసెసింగ్ అనేది కూడా జరుగుతుంది. అది ఇక్కడ మేజర్గా మనం చెప్పుకోవచ్చు. ఇందులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేశారు GHMC. పునర్వినియోగంలో మనకి ఈ పదార్థాలను వేరు చేయడానికి అది చాలా ఇంపార్టెంట్, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, రైట్. నెక్స్ట్ మనకి
దాన్ని మనం పునర్వినియోగం కోసం వ్యర్థాలను వేరు చేయడంగా మనం మాట్లాడతాం. స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి మనం మాట్లాడుకున్న ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వ్యర్థ నిర్వహణకు సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణం అనే రీతిలో మనం తీసుకుంటున్నాం. దీనికి 2022 స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి కూడా మనం మాట్లాడచ్చు ముఖ్యంగా, రైట్. దీని ప్రకారంగా హైదరాబాద్లో ప్రత్యేకంగా చూసుకుంటే ర్యాంకింగ్లో టాప్ 40లో ఉంది అనేది కూడా మనం ఇక్కడ తెలుస్తుంది. సో ఈ పర్టికులర్ ఘనత కూడా దీనివల్ల వచ్చింది, రైట్. సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకుంటే దాన్ని వేరు చేయడం, కంపోస్టింగ్ చేయడం, వ్యర్థాలను శక్తిగా మార్చడం వంటివి ఇక్కడ చేస్తున్నారు. ముఖ్యంగా 2022 నుండి పునరుద్ధరించిన జవహర్ నగర్ వ్యర్థ శక్తి ప్లాంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ 19.8 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జవహర్ నగర్ వ్యర్థ మనకి సాలిడ్ వేస్ట్ టు పవర్, రైట్. పవర్ ప్లాంట్ అనేది మనకి 2022 నుండి పనిచేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఉదాహరణ మనం తీసుకుంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మనకి జీరో వ్యర్థ మోడల్గా మనం తీసుకోవచ్చు. భూసేకరణ భారం తగ్గించడం కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 80% వ్యర్థాలను వేరు చేయడం ఇక్కడ జరుగుతుంది. అంటే మూలం దగ్గర నుంచే, సోర్స్ దగ్గర నుంచి దీన్ని వేరు చేస్తుంది అనేది కూడా ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఫైనల్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గింపు కృషికి సంబంధించి మనం మాట్లాడుకుంటే సింగిల్ యూజ్ అనేది నిషేధిస్తున్నారు. సో 2019లో తెలంగాణ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్గా ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ప్రజల అవగాహన లోపం వంటి సమస్యలు అయితే ఇంకా ఉన్నాయి, రైట్. సో అమలు అనేది ఇక్కడ ఛాలెంజ్గా చెప్తాం. అంటే ఇక్కడ విమర్శనాత్మకంగా అని ఇచ్చారు కాబట్టి థర్డ్ పాయింట్లో మనం కంపల్సరీ విమర్శనాత్మకంగా చెప్తున్నప్పుడు సవాళ్ళు కూడా ఇందులోనే లింక్ చేసుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా మనకున్న పునర్వినియోగం, అదేవిధంగా ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి కూడా, విస్తృత ఉత్పత్తిదారు బాధ్యతకి సంబంధించి కూడా హైదరాబాద్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలు ఏవైతే 2021 సంబంధించి ఉన్నాయో వాటికి విస్తృత ఉత్పత్తిదారు బాధ్యతను తీసుకొచ్చింది. దాని ద్వారా పునర్వినియోగం రేట్లు మెరుగుపడ్డాయి అనేది కూడా చెప్తున్నారు, రైట్. ఇక్కడ తెలంగాణ 50% ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణలో పెరుగుదలను సాధించింది. కానీ మనకి ఇక్కడ గ్రామీణ పట్టణ సమన్వయం అనేది లేమిగా ఉంది, అంటే లేదనమాట. సమన్వయం అయితే సవాలుగా ఉంది. ఇది మనం విమర్శనాత్మకంగా కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రజల అవగాహన అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పల్లె ప్రగతి కావచ్చు, పట్టణ ప్రగతి అవగాహన కార్యక్రమాలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడానికి ప్రయత్నించాయి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. సో అయితే ఈ స్థానిక స్థాయిలో అవగాహన పెంచడానికి ప్రయత్నించే వీటికి సంబంధించి, కానీ దీని మిక్స్డ్గానే ఉన్నాయి. ఈ ఫలితాలు అయితే మిశ్రమంగానే ఉన్నాయి. సో మార్కెట్లలో ప్లాస్టిక్ మీద ఆధారపడడం ఇంకా గణనీయంగా తగ్గలేదు. ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఎక్కడైనా మనకి ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తూనే ఉన్నాయి, రైట్. నెక్స్ట్ జీహెచ్ఎంసీ డ్రైవ్ అనేది కూడా మనం ఇక్కడ మేజర్గా ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు. 2023లో 20 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి పెద్ద స్థాయిలో డ్రైవ్ నిర్వహించబడడం ఒక కమ్యూనిటీ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్గా మనం ఇక్కడ చెప్పచ్చు, రైట్. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన భాగస్వామ్యం అనేది ఇంకా అవేర్నెస్ అనేది లేదు. దాన్ని సవాల్గా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి అవసరమైన చర్యలు ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడాలి. ఎందుకంటే ఆల్రెడీ క్రిటికల్ అసెస్ అన్నారు కాబట్టి విమర్శలు మనం ముందు పాజిటివ్స్ రెండు ఒక దాంట్లో చెప్పేసాం. ఇప్పుడు చర్యలు, మౌలిక సదుపాయాలు. తెలంగాణలోని మున్సిపాలిటీలు వ్యర్థాలను వేరు చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మెరుగైన సదుపాయాలు ఉండాలి, మౌలిక సదుపాయాలు. వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి ఆధునిక పరికరాలు కూడా ఉపయోగించాలి, రైట్. నెక్స్ట్ మనకి విధానాల అమల్లో కూడా లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం క్రమదిద్దాలి. నెక్స్ట్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో సవాళ్ళు. ఇక్కడ అవగాహన సంబంధించి పౌరులకు ప్లాస్టిక్ వ్యర్థాల ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి. అప్పుడు వాళ్ళు వాడడం మానేస్తారు. రీసైక్లింగ్ మరియు వ్యర్థాల నిర్వహణలో భాగస్వామ్యం అనేది పెంచాలి అనేది కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి కూడా మనం ఇక్కడ లింక్ చేసుకోవచ్చు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ముగింపుకు సంబంధించి మాట్లాడేటప్పుడు తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించి మనకి ఇక్కడ హైదరాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాలు కాబట్టి
ఇక్కడ కంపల్సరీ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం సమగ్ర చర్యలు అయితే అవసరం. ఎందుకంటే భవిష్యత్ తరాల కోసం పరిశుభ్రమైన పట్టణ ప్రదేశాలను నిర్ధారించే జీరో వేస్ట్ కావచ్చు, సర్క్యులర్ ఎకానమీ మోడల్ కావచ్చు అభివృద్ధి చేయాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్తాం. ఫైనల్గా SDGs కూడా ఇక్కడ లింక్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. రైట్. సో నెక్స్ట్ ఈరోజు రాసిన ఆన్సర్స్లో మనకి హస్నుద్దీన్ రాసిన ఆన్సర్ మనకి కొంత కరెక్ట్ అప్రోచ్ అండ్ డిఫరెంట్ ఫ్లో చార్ట్స్ అండ్ పాయింట్స్ అనేవి కనిపించాయి. ఆధునిక జీవన శైలిలో సమమార్పులు దేశంలో తెలంగాణలో కాలుష్యాలు ఘన వ్యర్థాల సమస్య తీవ్రమవుతుంది. ప్రపంచంలో 20 కాలుష్య ఉద్గారాల నగరాల్లో 13 భారతదేశంలో ఉండటం, పర్యావరణ ప్రగతి సూచికలో 2024 నాటికి భారత ర్యాంకు 176 ఉండటం సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు అనేది హోలిస్టికల్గా ఇక్కడ కనెక్ట్ చేశారు. వెరీ గుడ్. CA ఇంట్రడక్షన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వెరీ వెరీ గుడ్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు పట్టణ ప్రాంతాల ప్రధాన కాలుష్య ప్రభావాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి చెప్పారు. ఇక్కడ పట్టణీకరణ, జనాభా మెరుగుదల, వాయు కాలుష్యం సంబంధించి ఇక్కడ మాట్లాడుతూ మనకి దానివల్ల వచ్చే ఎలా వస్తుంది, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. ఘన వ్యర్థాలకు సంబంధించి కూడా మాట్లాడేటప్పుడు 17,613 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని అనేది కూడా ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. రోజుకి ఎంత అవుతుంది అనేది కూడా. అదేవిధంగా మనకి ఘన వ్యర్థాల రకాలు ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు. గృహ సంబంధించి, జీవక్షయం చెందేవి, హాస్పిటల్కి సంబంధించి, పారిశ్రామికకి సంబంధించి, జీవక్రియ చెందనివి కూడా సపరేట్ చేశారు. వెరీ గుడ్ ఫ్లో చార్ట్. ఇది మనకి ఒక పర్టికులర్ వాల్యూ అడిషన్గా ఇది మనకి ఉపయోగపడుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంలో తీసుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇక్కడ చెప్పారు. తెలంగాణ ముఖ్యంగా స్టీల్ బ్యాంక్ అనేది ఇక్కడ తీసుకుని వచ్చారు. ప్లాస్టిక్ తగ్గించడానికి కీలకమైన నిర్ణయం తీసుకుంది. వివాహ ఇతర కార్యక్రమాలలో ప్లాస్టిక్ ప్లేట్స్, కప్స్, గ్లాస్కు బదులు స్టీల్ వస్తువులను వాడటం. ఉదాహరణ సిద్దిపేటకు సంబంధించి కూడా లింక్ చేశారు. వెరీ గుడ్. సింగిల్ రహిత ప్లాస్టిక్ నిషేధం 60 GSM కంటే తక్కువ ప్లాస్టిక్ కవర్లను 1 జూలై 2022 నిర్మూలించాలి కార్యక్రమం తీసుకొచ్చింది. కానీ అమలు మాత్రమే 1% కూడా జరగలేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఇది ఛాలెంజ్ అంటే సవాళ్ళు పాయింట్గా అంటే ఇక్కడ విమర్శనాత్మకంగా అని ఇచ్చారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ దీనికి లింక్ చేసుకున్నారు. నెక్స్ట్ ప్లాస్టిక్ బదులు ఇతర వస్త్రాల వినియోగం. తెలంగాణలో ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించేందుకు సింగిల్ ప్లాస్టిక్ నిర్మూలించడం, వస్త్రాలు, బ్యాగులు, అదేవిధంగా నాన్ పవన్ బ్యాగులు వాడడం మంచిది అనేది కూడా. కానీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో విఫలమయ్యారు. దీనికి అవగాహన లేకపోవడమో లేదా అవగాహన కల్పించలేకపోవడం అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పరిష్కార మార్గాలు కూడా ఇక్కడ చెప్పారు. ప్లాస్టిక్ బ్యాగులను మరియు 60 GSM కంటే ఎక్కువ పరిమాణం తయారు చేసే కవర్ కంపెనీలను నిర్మూలించి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. టిఫిన్ దుకాణాల నుంచి షాపింగ్ చేసే దుకాణాల్లో ప్లాస్టిక్ నిషేధించాలనేది కూడా. పర్యవేక్షించే తెలంగాణ కాలుష్య కంట్రోల్ బోర్డును సంస్కరించి వివిధ సాంకేతిక మార్గాలను అన్వేషించాలనేది కూడా ట్రాకింగ్ విధానం అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. వస్త్రాలు, నూలు, బ్యాగులను వాడకాన్ని చట్టబద్ధంగా కఠినంగా అమలు చేయాలనేది కూడా చెప్పారు. దీనికి తోడు 5R అనేది రీథింక్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రిఫ్యూజ్ అనేది ఇక్కడ ఇదివరకు దీన్ని 3Rగా చూసాం. రీసెంట్గా 5Rగా కూడా మనం తీసుకున్నాం. పునః ఆలోచన, తగ్గించాలి, పునః వినియోగం, అదేవిధంగా పునః వక్రీకరించడం, నశించడం అనేది కూడా ఇక్కడ తీసుకున్నారు. ఘన వ్యర్థాలు, కంపోస్టింగ్, వార్మి కంపోస్టింగ్, ఫైలో రిజైన్, అదేవిధంగా ప్లాస్మా రిజైన్ అనేది కూడా ఇక్కడ లింక్ చేసుకున్నారు. దేశంలో ప్లాస్టిక్ నిర్మూలన అమలు జరగాలంటే సమస్యను లోతుగా అధ్యయనం చేయాలి మరియు ప్రజల్లో కఠినమైన ఆంక్షల నిబంధనలతో ప్లాస్టిక్ ఘన వ్యర్థాల రహిత SDG 11-13-7-6 లక్ష్యాలు 2030 నాటికి సాధ్యమగును అనేది ఇక్కడ లింక్ చేసుకున్నారు. రైట్. వెరీ గుడ్. ఇక్కడ పట్టణానికి సంబంధించిన సుస్థిర పట్టణ నగరాలకు సంబంధించి సుస్థిరతకి సంబంధించి క్లైమేట్ యాక్షన్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. అదేవిధంగా మనకున్న 6-7కి సంబంధించి కూడా మనకి పొల్యూషన్ సంబంధించి కూడా లింక్ చేసుకున్నారు. వెరీ గుడ్. హోలిస్టికల్గా ఇవి మనకి కంక్లూజన్లో గుడ్ కనెక్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనం ఇక్కడ ఈ ఆన్సర్లో మనకు ఒక ఫ్లో అనేది కంటిన్యూటీ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా లెంతీ అనేది మనకి ఎక్కడ కనిపించలేదు. చాలామంది ఆన్సర్స్ అప్రోచ్ చూస్తున్నారు, కీవర్డ్స్ చూస్తున్నారు, అన్నీ ఫాలో అవుతున్నారు. బట్ దాంతోపాటు లెంతీగా కూడా రాస్తున్నారు. మనకి 3 pages ఇచ్చింది మొత్తం కంటెంట్ అంతా డంప్ చేయడానికి కాదు, అది అర్థం చేసుకోవాలి. 3 pages అనేది కొంత ఫ్రీగా రాస్తారని అలొకేట్ చేశారు. 200 words అనేది లిమిట్ ఉంది. 3 pages అనేది
ఉంది. దాంతోపాటు మనకి 10 to 12 minutes టైం మాత్రమే ఉంది. ఒక ఆన్సర్కి మనం అంత కంటెంట్ రాస్తూ కూర్చుంటే వేరే ఆన్సర్స్కి సమాధానం రాయడం కంప్లీట్గా మనకి టైం కుదరదు. సో దాని మీద ఫోకస్ చేయండి. సో ఎక్కడెక్కడ మనం కంటెంట్ రాయకుండా ఫ్లో చార్ట్స్ వేసేలా మనం ప్లాన్ చేసుకోవాలనేది మనం ప్రాక్టీస్తో మనం దాన్ని అధిగమించాలి. రైట్, ఇక్కడ కొన్ని ఉన్నాయి. రైట్, సో వీటిని మనం ఇలా యాజ్ టీజ్ మనం ఇలాంటివి ఫాలో అవ్వచ్చు. కొన్ని డైరెక్ట్గా టైప్స్ లాంటివి ఇచ్చినప్పుడు, కొన్ని ఇంపార్టెంట్ భాగాలు ఇచ్చినప్పుడు, లేదా కొన్ని మనం తేడాలు ఇచ్చినప్పుడు అలాంటివి మనం టేబుల్ రూపంలోనో ఫ్లో చార్ట్ రూపంలోనో లింక్ చేసుకోవచ్చు. రైట్, అది ఎక్కువగా ఫాలో అవ్వండి. ఈ ఆన్సర్ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కూడా కొన్ని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లాంటి నివేదికలు కావచ్చు, లేదా తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కావచ్చు, ఇలాంటి రిపోర్ట్స్ అనేవి మిస్ అయ్యాయి. రైట్, స్వచ్ఛ సర్వేక్షణ లాంటికి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు. రైట్, అవి కంపల్సరీ లింక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాంతోపాటు ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 కావచ్చు, ఇండియాకి సంబంధించి మనం ఎంతవరకు ఫాలో అవుతున్నాం, 2021 సవరణలు కూడా, అది కూడా మనకి అవసరమే. రైట్, సో ఇవి మనం మేజర్గా కనిపించాలి. మిస్ అయినవి రిమైనింగ్ ఆల్ అన్ని అంశాలు క్లియర్ కట్గా ఒక ఫ్లో కంటిన్యూటీతో రాశారు. రైట్, సో ఇంట్రడక్షన్లో పర్టికులర్గా మనం ఇంట్రడక్షన్ చూస్తే ఇంకా ఎఫెక్టివ్గా రాసే అవకాశం అయితే ఉంది. కొన్ని పర్టికులర్ స్టార్ట్ చేస్తూ మనం సో తెలంగాణ మేజర్గా ఫోకస్ చేస్తూ, ఎందుకంటే ఈ క్వశ్చన్ అంతా తెలంగాణకు సంబంధించిందే కాబట్టి తెలంగాణ రిలేటెడ్గా ఏదైనా రిపోర్ట్ రిలేటెడ్గా లింక్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అదొకటి కొంత దాన్ని రిఫైన్ చేసుకోవచ్చు. రిమైనింగ్ వెరీ గుడ్. సో హోలిస్టిక్గా ఈ ఆన్సర్కి 6 out of 10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్, వెల్ డన్. సో అలా ముందుకు కీప్ ఇట్ అప్. హస్నుద్దీన్ ఫస్ట్ డే 1 నుంచి ఆన్సర్స్ అనేది రాయడం స్టార్ట్ చేశారు. కరెక్షన్ చేస్తున్నామా లేదా అనేది చూడకుండా ఇప్పుడు డే ఆల్మోస్ట్ 88 వరకు కంటిన్యూస్గా వితౌట్ ఫెయిల్ రాస్తూ వచ్చారు. రైట్, సో ఆ క్రమశిక్షణ రెగ్యులారిటీ ఉంటే కంపల్సరీ మనకి మినిమం మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. అంటే మనకి 10కి 5 వస్తే సరిపోతుంది కదా, ఈజీగా 15 క్వశ్చన్కి 5 వస్తే 75 మార్క్స్ ఆర్ ఇనఫ్ టు క్రాక్ ద గ్రూప్ 1. రైట్, సో అందుకనే ఈ కన్సిస్టెన్సీ రెగ్యులారిటీ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో రెగ్యులర్గా రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, మనం ఎంత రాస్తున్నాం, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంతవరకు రాయగలుగుతున్నాం అనేది పక్కన పెట్టాలి. మనం రాస్తున్నాం లేదా అనేది మనం చాలా ఇంపార్టెంట్. మనం డైలీ అటెంప్ట్ చేస్తున్నాం లేదా, మీకు అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియకుండానే డైలీ మీరు ఒక ఆన్సర్ రాస్తూ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి భయం కానీ కొన్ని సంక్లిష్టలు కానీ అధిగమిస్తూ వచ్చారు. రైట్, సో దాన్ని ఇంకా ఫోకస్డ్గా ఏదో రాసామని కాకుండా ఎక్కడ మన ఇంప్రూవ్మెంట్స్ అనేవి సరిదిద్దుకుంటూ ఒకరోజు చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా మేజర్ ఫోకస్ అనేది కీవర్డ్స్, క్వశ్చన్ ట్యాగ్స్తో పాటు మనకి ప్రజెంటేషన్ మీద కూడా మనం పెడుతూ మెల్లమెల్లగా మనం అధిగమించాలి. అంటే ర్యాంకర్స్ సంబంధించి ఎలా మార్క్స్ వస్తాయి, 6.5, 7. సో ఆ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని, టైంని, వర్డ్ లిమిట్ని, అదేవిధంగా ఎగ్జామినర్కి బోర్ కొట్టకుండా ఒక ఆన్సర్ ఎలా రాయాలి అనేది ఈ విషయంలో మనం ప్రజెంటేషన్ రూపంలో మనం చూపించవచ్చు. రైట్, సో అక్కడ ఫ్లో చార్ట్స్ యూజ్ చేయొచ్చు, మ్యాప్స్ యూజ్ చేయొచ్చు, డయాగ్రామ్స్, గ్రాఫ్స్, అదేవిధంగా టేబుల్స్, ఇలాంటివి మనం ఆలోచన విధానంలోనే ఉంటుంది. మోడల్ ఆన్సర్స్ని మనం అలా యాజ్ టీజ్ మనం అదే ఫోకస్డ్గా పెడితే సరిపోదు, మన బ్రెయిన్ కొంత యూజ్ చేసుకోవాలి. రైట్, సో అది యూజ్ చేసుకుంటూ కీప్ ఇట్ అప్, ముందుకెళ్ళండి. సో అయితే నెక్స్ట్ మెయిన్ సెక్షన్ ఫ్రీ ఇనిషియేటివ్ డే 89కి సంబంధించిన క్వశ్చన్ చూస్తే పేపర్ 3 భారతీయ సమాజం, రాజ్యాంగం మరియు పరిపాలనకు సంబంధించి క్వశ్చన్స్ ఫర్ 7th October 2024 సెక్షన్ 3 భారతీయ సమాజం నిర్మాణం సమస్యలు మరియు సామాజిక ఉద్యమాలకు సంబంధించి ఇక్కడ మాట్లాడిస్తే 5 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూద్దాం. సో ఇష్యూస్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్, సామాజిక బహిష్కరణ సమస్యలు, అదేవిధంగా ట్రెడిషనల్ ఫ్యామిలీ స్ట్రక్చర్, సాంప్రదాయ కుటుంబ నిర్మాణాలు, జోగినీ సిస్టమ్ ఇన్ తెలంగాణ, అదేవిధంగా 4th క్వశ్చన్ రీజనలిజం, ప్రాంతీయవాదం చాలా ఇంపార్టెంట్, సోషల్ మూవ్మెంట్స్, సామాజిక ఉద్యమాలు, దేనికి సంబంధించి తెలంగాణలో సామాజిక సమస్యలను పరిష్కరించడంలో. రైట్, ఈ 5 ప్రశ్నలు, వీటితో పాటు మనం సొసైటీకి ఇంతకుముందు చాలా క్వశ్చన్స్ అయితే మనం ఆల్రెడీ కవర్ చేసుకున్నాం. వాటితో పాటు ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చూడండి, ఎగ్జామ్కి చాలా ఉపయోగం. దీనిలో ఒక క్వశ్చన్ అయితే మీరు టెస్ట్ రాయడానికి మార్నింగ్ నేను ఇస్తాను, రాసి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్.